పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విద్యార్థుల ముందే పట్టపగలు అందరూ చూస్తుండగా ఇంగ్లీష్ టీచర్ని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 34 కత్తిపోట్లతో అత్యంత దారుణంగా ఈ ఉన్మాది చేసిన హత్య ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తుంది. బడంటే ఒక దేవాలయం, గురువంటే దేవుడితో సమానం. కానీ అదే గుడిలాంటి ప్రాంతంలో అది తనను దేవుడిలా చూసే పిల్లల ముందే ఒక టీచర్ని కిరాతకంగా హత్య చేశాడు ఒక ఉన్మాది. ఎంత దారుణం అంటే కల్లార్పే లోపే కేవలం 30 సెకండ్ల లోపే ఏకంగా 34 కత్తిపోట్లతో ఈ ఉన్మాది ఆ టీచర్ పైన రెచ్చిపోయి హత్య చేశాడు. రక్షించాల్సిన చేతులు వణికిపోయాయి, చూస్తున్న కళ్ళు భయంతో మూసుకుపోయాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగినటువంటి ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అసలు ఆ ఇంగ్లీష్ టీచర్ను ఎందుకు చంపాడు? ఆ రోజు ఉదయం స్కూల్లో ఏం జరిగింది? ఈ దారుణమైనటువంటి ఘటన హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లోని సిర్కోనా ప్రాంతంలో జరిగింది. ఇక్కడే ఉన్న సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్లో 26 ఏళ్ల సంధ్య అనేటువంటి యువతి ఇంగ్లీష్ టీచర్గా అక్కడ పనిచేస్తుంది. అప్పటికే ఆమెకు వివాహం కూడా జరిగింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒక పక్క కుటుంబ బాధ్యతలు, మరొక పక్క స్కూల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఎంతో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతుందామె. కానీ ఆమె జీవితంలోకి ఫరీదాబాద్లోని కోట్ ప్రాంతానికి చెందిన అమిత్ అనే 21 ఏళ్ల యువకుడు ఒక సైకోలాగా ప్రవేశించాడు. గత 2 ఏళ్లుగా సంధ్యను వెంబడించడం మొదలుపెట్టాడు. పెళ్ళై 2 పిల్లలు ఉన్నారని తెలిసినా కూడా ప్రేమ అనే ముసుగులో ఆమెను వేధించడం స్టార్ట్ చేశాడు. అమిత్ వేధింపులను సంధ్య తీవ్రంగా వ్యతిరేకించింది. అతడి ప్రేమను సున్నితంగా, కఠినంగా కూడా తిరస్కరించింది. తన దారికి అడ్డు రావద్దంటూ హెచ్చరించింది కూడా. సంధ్య తనను దూరం పెట్టడంతో అమిత్లో ఉన్న సైకో నిద్రలేచాడు. పగతో రగిలిపోయాడు. ఎలాగైనా ఆమెను అంతం చేయాలని ఒక పక్కా స్కెచ్ వేశాడు. సోమవారం ఉదయం స్కూల్ ఎప్పటిలాగానే ప్రశాంతంగా నడుస్తుంది. సంధ్య తన క్లాస్ రూమ్లో విద్యార్థులకు పాఠాలు చెబుతుంది. ఇంతలో పక్కా ప్లాన్తో వచ్చినటువంటి అమిత్ అత్యంత చాకచక్యంగా స్కూల్ లోపలికి చొరబడ్డాడు. నేరుగా సంధ్య ఉన్న స్కూల్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆమెను బయటకు పిలిచాడు. ఆమె అనుమానంగా చూడడంతో మీ భర్త వచ్చాడు, గేటు దగ్గర వెయిట్ చేస్తున్నాడు, రమ్మంటున్నాడు అంటూ కట్టుకథ అల్లాడు. భర్త వచ్చాడేమో అని నమ్మి క్లాస్ రూమ్ బయటకు వచ్చిన సంధ్యను అమిత్ ఒక్కసారిగా బలవంతంగా స్కూల్ గేటు వైపు ఈడ్చుకుంటూ వెళ్ళాడు. ఎవరు ఊహించని విధంగా తన వెంట తెచ్చుకున్న కత్తి తీసి విచక్షణ రహితంగా దాడి చేయడం మొదలుపెట్టాడు. ఆ దాడి ఎంత భయంకరంగా ఉందంటే కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే ఆమె మెడ, ఛాతి పైన ఏకంగా 34 సార్లు కత్తితో దారుణంగా పొడిచాడు. అంటే సెకనుకు ఒక పోటు కంటే ఎక్కువే. రక్తపు మడుగులో కుప్పకూలినటువంటి సంధ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దాడి జరిగిన వెంటనే నిందితుడు అమిత్ అక్కడి నుంచి పరారయ్యాడు. విద్యార్థుల అరుపులు విని తోటి టీచర్లు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. సమాచారం అందుకున్న ఫరీదాబాద్ పోలీసులు వెంటనే స్కూల్కి చేరుకున్నారు. స్కూల్ ఆవరణలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా అమిత్ చేసిన ఈ కిరాతకం మొత్తం రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీడియో ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితుడు అమిత్ను అరెస్టు చేశారు. అతనిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఒక మనిషిని ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమను కాదన్నప్పుడు వాళ్ళ ప్రాణాలు తీసే హక్కు ఎవరికి లేదు. ప్రేమ అనే పవిత్రమైన పదానికి మచ్చ తెస్తున్న ఇలాంటి సైకోల వల్ల సమాజంలో మహిళలకు భద్రత కరువవుతుంది. అది ఒక పాఠశాలలో పిల్లల ముందే ఇలాంటి దారుణం జరగడం సిగ్గుచేటు. ఆ 2 పిల్లలు ఇప్పుడు తల్లి లేని అనాథలైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేపింది.